హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే ముందుకు వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అలా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంటి ముందు. ఇంకా దీపారాధన కూడా చేసేసుకొని ఇంక ఈరోజు లంచ్లో స్పెషల్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు లంచ్లో స్పెషల్స్ వచ్చి మసాలా వంకాయ టమాటా రైస్ అనమాట. సూపర్ కాంబినేషను. ఈ మసాలా వంకాయ ప్రాసెస్ అయితే ముందు చూసేద్దామండి. పల్లీలు అయితే ఇట్లా వేయించేసుకొని దాంట్లోనే ముందు పల్లీలు వేయించుకున్నాక తర్వాత నువ్వులు అయితే వేయించుకోవాలండి. నువ్వులు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మాత్రం మొత్తం చిటపట అంట మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట. మొత్తం సిమ్లో పెట్టుకొని వేయించుకొని చల్లగా అయిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఇవైతే వంకాయలు మట్టి మన గ్రేవీని పట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. చింతపండు నానబెట్టి రసం కూడా తీసుకొని వేయొచ్చు అనమాట. నేనైతే చింతపండు డైరెక్ట్ మిక్సీలోని వేసేసి పేస్ట్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసేసుకున్నా. దీంట్లోనే గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ అన్నీ ఉంటాయి కదా, ఆ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. దీంట్లో అయితే ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇందులో మనకి నచ్చితే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పౌడర్ ఉంటే వేది కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా దీని అయితే పక్కకు అలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఎంత థిక్గా బాగా వచ్చిందో. ఇంకా దీని అయితే ఇట్లా పక్కకు పెట్టేసుకొని ఇంకా వంకాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని అన్నీ ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా గిన్నె అయితే వేడి చేసుకొని దాంట్లో అయితే నేను కొంచెం పల్లీల నూనె అయితే వేసుకుంటున్నాను. ఈ కొంచెం వేడైనాకైతే ఇంకా వంకాయలని అయితే ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఆ నూనెలో వేసేసుకోవాలన్నమాట. వంకాయలు అయితే నీళ్ళల్లో వేస్తాం కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక వేస్తే చిట్టపట అంటే వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోయినాక వేసేసుకోవాలన్నమాట. దీంట్లో అయితే ఇంకా ఉప్పు వేసేసుకొని టేస్ట్కి సరిపడా. మనం ఉప్పు అయితే మిక్సీలో పేస్ట్ చేసాక దాంట్లో అయితే వేయలేదు కాబట్టి దీంట్లోనే ఉప్పు చూసుకొని వేసేసుకుంటే తొందరగా వంకాయలు అనేవి మగ్గిపోతాయి అనమాట. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి అనమాట. ఇంక ఇలాగైతే ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ వంకాయ మగ్గేంత వరకు అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే వంకాయలు అనేది ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన వంకాయలు అయితే మనం పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్లోకి అయితే ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మొత్తం కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే వేయించుకొని దీంట్లో మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటే మసాలా వంకాయ రెడీ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చక్కగా వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. భలే టేస్టీగా ఉంటుందండి. ఇది బిర్యానీలో కానీ, బగారా రైస్, పుదీనా రైస్, టమాటా రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ మసాలా వంకాయ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే. ఇంక ఈ వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది కదా, ఫైనల్గా అయితే కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసుకోవడమే అనమాట. ఇంకా మసాలా వంకాయ అయితే ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా టమాటా రైస్ అయితే నేను ఎలా చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. ఇంకొక గిన్నె పెట్టుకొని కొంచెం అయితే పల్లి నూనె అయితే కొంచెం అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయినాక గరం మసాలా అయితే వేసుకొని ఈ కొంచెం వేడైనాక అయితే కొంచెం జీడిపప్పు వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం అయితే కొంచెం దూరగా అయితే వేయించుకోవాలన్నమాట. ఈ బాగా వేగేటప్పుడు అయితే ఇంకా టమాటాలు అయితే చాలా వేసుకుంటున్నానండి. ఎక్కువగానే టమాటాలు పడతాయి అన్నమాట. సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఇంకా ఇది తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు ఇవంతా కూడా గ్రేవీలాగా వచ్చేస్తుంది ఇప్పుడు. ఇంక ఇదంతా కూడా బాగా మగ్గించుకున్నాకైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇది బాగా వేగుతుంటే మంచి స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇంక ఇదంతా కూడా వేయించుకున్నాక దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని అవి కూడా వేయించుకోవాలన్నమాట. ఇదంతా కూడా బాగా కలుపుకున్నాకైతే పుదీనా, కొత్తిమీర కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాక దీంట్లో అయితే కారం అయితే మనం టేస్ట్ సరిపడా అయితే వేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు కాబట్టి కారమే వేసుకుంటున్నాను. ఇంకా టమాటా రైస్ అంటే కొంచెం రెడ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కారం అయితే వేసేసుకున్నాను. కారంతోనే ఈ టమాటా రైస్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది పచ్చిమిరపకాయల కన్నా కూడా. ఇంకా బియ్యం అయితే ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా వేసేసుకొని
ఆ బియ్యానికి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకొని ఇంకా రైస్ అయితే వండేసుకోవడం అనమాట. ఇది వచ్చేసి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్కి కొంచెం గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. ఇంకా అన్నం చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంక ఈ రైస్ అయితే టమాటా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందనమాట. టమాటా రైస్ మసాలా కర్రీ మంచి కాంబినేషన్ అనమాట. భలే టేస్టీగా అయితే వచ్చినాయండి. ఇంకా లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా పెట్టేసినాకైతే ఈవినింగ్ అయితే ఇంక మార్కెట్కి అయితే వచ్చేసానండి. ఈరోజు అయితే మా మార్కెట్ అనమాట. మార్కెట్లో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొని అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము. తీసుకొచ్చింది కొన్ని వెజిటేబుల్స్ అయినా కానీ ఇంటికి వచ్చాక మాత్రం ఏం తెచ్చామా అని చూసుకుంటాం కదా. నేను అవన్నీ కూడా ఇంకా చూసుకొని సర్దేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా పెట్టేసుకుంటాను. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మాత్రం మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.